కార్తీక పౌర్ణమి ఎందుకు జరుపుకుంటారు? పదండి తెలుసుకుందాం. పురాణాల ప్రకారం తారకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతనికి 3 కుమారులు: తరక్షకుడు, కమలాక్ష, విద్యున్మలి. అయితే శివుని కుమారుడు అయిన కార్తికేయుడు తారకాసురుడిని సంహరించాడు. తండ్రి హత్యవార్త విని కుమారులు బాధపడ్డారు. 3 కొడుకులు బ్రహ్మకు కఠోర తపస్సు చేశారు. బ్రహ్మ మెచ్చి వారిని వరం కోరుకోమంటే వారు చిరంజీవిగా ఉండేలా వరం అడుగుతారు. బ్రహ్మ ఇది కాకుండా ఇంకేదైనా వరం అడగమని చెప్తాడు. ఈసారి బ్రహ్మని 3 వేరువేరు నగరాల్లో ఉన్న ఒకేసారి ఒకే బాణంతో మమ్మల్ని సంహరించాలని కోరుకుంటారు. ఈ వరం తర్వాత 3 రాక్షసుల దౌర్జన్యం ఎక్కువవుతుంది. దీంతో ఇంద్రుడు భయపడి శంకరుడిని శరణు కోరుతాడు. అప్పుడు శివుడు హిమాలయాలను విల్లుగా మార్చి తన మెడలో ఉన్న సర్పాన్ని బాణంగా చేసి దేవతలు తయారు చేసిన రథాన్ని అధిరోహించి ఆ రాక్షసుల్ని కార్తీక పౌర్ణమి రోజు సంహరించాడు. ఆ రోజు దేవతలందరూ శివుడికి పూజలు చేస్తారు.